హాయ్ అండి, ఎంతో రుచికరమైనటువంటి గోరుచిక్కుడుకాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. 1/2 కేజీ గోరుచిక్కుడుకాయలకి 2 స్పూన్లు పచ్చిశనగపప్పు నానబెట్టుకోవాలి ఒక అరగంట ముందు. ఇవేమో ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. చక్కగా చేత్తోనే తీసుకోవచ్చు, మనము ఇలా తీస్తే వచ్చేస్తాయి. అలా తీసి పెట్టాను. అలాగే ఎండుమిర్చి ఒక 3 పడతాయి 1/2 కేజీకి. వెల్లుల్లిపాయలు 10, జీలకర్ర ఒక అర స్పూను, వేయించిన శనగపప్పు 2 స్పూన్లు పడుతుందండి. కావాల్సిన వస్తువులు ఎండు కొబ్బరి ఒక 2 స్పూన్లు అనమాట. తయారు చేసుకునే విధానం చూపిస్తాను. ముందుగా మనము కుక్కర్లోకి ఈ కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా వేసుకోవాలండి. గోరుచిక్కుళ్ళు వేసుకొని అలాగే మనం నానబెట్టుకున్నటువంటి శనగపప్పు కూడా నానబెట్టుకున్నామండి. అరగంట కడిగా నానబెట్టుకోవాలి, ఒక ½ అన్ అవర్. ఇవి కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లో కాస్త నీళ్ళు పోసి ఉడకబెట్టాలండి. కుక్కర్ 3 విజిల్స్ రానివ్వాలి. ఎక్కువ పట్టవండి, ఒక ½ గ్లాస్ సరిపోతుంది వాటరు. అలాగే ఉప్పు కూడా ఎక్కువ పట్టదండి, కొంచెమే సరిపోతుంది. కల్లుప్పు వేస్తున్నాను నేను, ఇంత అయితే సరిపోతుంది ఉప్పు. ఒకవేళ చాలకపోతే అప్పుడు వేసుకున్నామండి, అంతే సరిపోతుంది. ఇప్పుడు మనం కుక్కర్ పెట్టేసుకుందాము. ఇలా కుక్కర్ పెట్టేసాను. ఒక 3 విజిల్స్ రానివ్వాలి. స్టవ్ వెలిగించుకునండి. మనం ఇందాక తీసుకున్నాం కదా ఈ శనగపప్పుని, అలాగే జీలకర్రని, ఎండుమిర్చి తీసుకుని కొంచెం సేపు వేయించాలండి. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ లైట్గా వేయించుకుని అలాగే మనం తీసుకున్నటువంటి కొబ్బరిని కూడా ఒక 2 స్పూన్లు వేసుకుని లైట్గా 2 మినిట్స్ వేయించుకుంటే చాలండి. 3 విజిల్స్ వచ్చేసినాయండి. కొంచెం ఆరనివ్వాలి. ఇలా వేగిన వీటిని మనం మిక్సీ వేసుకోవాలండి. ఆరిన తర్వాత 1 నిమిషం ఆరనిచ్చేసి మిక్సీ వేసేసుకోవాలి. వాటితో పాటే మనం పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. వేసుకుని మిక్సీ వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ పట్టదండి ఉప్పు, ఇది సరిపోతుంది ఇప్పటి వరకు. ఎందుకంటే కల్లుప్పు కాబట్టి ఎక్కువ గాఢతుంటుంది. మెత్తగా మిక్సీ వేసుకోవటమే ఈ పొడిని. నలిగిపోయిందండి. ఇలా ఫైన్గా పొడి వస్తుంది. ఇది పక్కన పెట్టుకుందాము. కుక్కర్ విజిల్ అయిపోయిందండి. ఇలా కొంచెం వాటర్ ఉంటుంది మనకి, కొంచెం ఆ వాటర్ ఎగరనిచ్చేయాలన్నమాట. కొంచెం స్టవ్ మీద పెట్టి ఒక 3 మినిట్స్ అట్లా పడుతుంది. ఎగిరిపోగానే మనం ఫ్రై చేసుకోవటమే. వాటర్ లేకుండా ఎగిరిపోయిందండి అంతా కూడా. కొద్దిగా ఎగర పెట్టేసుకున్నాము, పక్కన పెట్టుకుని ఇప్పుడు తాలింపు వేసుకున్నామండి మనం బాండీలో. ముందుగా బాండీలో ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, పసుపు అండి వేయించుకోవాలి. చివరిలో కరివేపాకు వేసుకోవాలండి. ఇప్పుడు మనం ఉడకబెట్టి ఉంచుకున్నటువంటి ఈ గోరుచిక్కుడుకాయని శనగపప్పు
ఇలా అంతా మొత్తం వేసేసి వేయించుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హైలో పెట్టకూడదు, మాడిపోతుంది. ఎలాగో ఉడికిపోయింది కాబట్టి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు మనకి. ఇలా కలిపి తిప్పుకోవాలండి. వేగిపోయిందండి. ఒక 2-3 మినిట్స్ చాలండి. ఇప్పుడు మనం ఇందాక మిక్సీ వేసి పెట్టుకున్నటువంటి పొడి చల్లేది ఎలాగో కారం ఇందాక మనం మిరపకాయల్లో ఉంది కాబట్టి ఇంకా కారం అంతా అవసరం లేదండి. అన్నీ వేసేసాము. ఒక్క 2 మినిట్స్ కొంచెం అలా అటు ఇటు తిప్పేసేసి తీసేసుకోవటమే అన్నమాట. కొంచెం కొత్తిమీర చల్లేసి చాలా బాగుంటుందండి కూర. ఒక 2 మినిట్స్ చాలండి పొయ్యి మీద. మనం తినేదాన్ని బట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోవటమేనండి సాల్ట్. అయిపోయిందండి కూర. చాలా బాగుంటుందండి, ఆరోగ్యానికి కూడా మంచిది. గోరుచిక్కుడు ఎంత చాలా ఆరోగ్యంగా మంచిది. ఇప్పుడు ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకుందాం. అయిపోయింది. బౌల్లో షిఫ్ట్ చేసుకుందామండి. అయిపోయింది కర్రీ. పొడి వేసిన తర్వాత కొంచెం జాగ్రత్తగా తిప్పుకోవాలండి, అడుగు అంటుకోకుండా. హైలో పెట్టకుండా సిమ్లోనే పెట్టి చిన్నగా తిప్పుకోవాలన్నమాట. ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైనటువంటి గోరుచిక్కుడుకాయ ఫ్రై రెడీ అండి. చాలా చాలా బాగుంటుందండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనము బాగుంటుందండి, చాలా బాగుంటుంది. చూసారుగా.